వెల్కమ్ బ్యాక్ టు లిమ్రా బెడ్స్. ఏందబ్బా మామూలుగా ఏదో పెద్ద కేజ్ చూపిస్తున్నారు, ఏదో చేస్తున్నారు అనేసి అనుకుంటున్నారు కదా. అవునండి, లాస్ట్ టైంలో మనం అయితే మేకింగ్ కేజ్ అని చెప్పేసి కేజ్ రెడీ చేయడం చూపించాం కదా. ఇది చూసి మన బ్రదర్ అయితే ఒక బ్రదర్ ఈ కేజీని తీసుకొని వచ్చి ఇచ్చారు. దీంట్లో అయితే నాకు ఒక 10 కేజెస్ పార్టిషన్స్గా చేసేయమని చెప్పి రిక్వైర్మెంట్ చేశారు. కాబట్టి ఈ సెల్ఫ్లన్నీ అడ్డాలన్నీ తీసేసి నీట్గా దీంట్లోనే నాకు ఒక 10, ఇది 6x3 ఇది సైజు. ఈ 6x3లో వచ్చేసి ఇటు 5 వచ్చేటట్టుగా ప్లాన్ చేసి దీంట్లో ఏ విధంగా అయితే మీరు ఒక 10 కేజీలు రెడీ చేసి ఇవ్వండి. బర్డ్స్ పించెస్కి వాటిలో అయితే పెంచుకోవడానికి అయితే నాకు కావాలని చెప్పారు. ఇదిగోండి, లాస్ట్ టైం అయితే మనం ట్రావెలింగ్ కేజెస్ అని చెప్పేసి రెడీ చేసాం. ఇది చూసి ఈ బ్రదర్ అయితే ఆర్డర్ చేశారు. ఇంకపోతే ఆటోమేటిక్ ఫీడర్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర. ఆటోమేటిక్ ఫీడర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇవి అయితే దాదాపుగా ఒక 20 పీసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. దీనివల్ల స్పెషల్ ఏంటంటే ఫించెస్ బ్రీడింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్ది. ఇవి అయితే ఒకసారి మనం ఫుడ్ పెట్టామంటే దాదాపుగా ఒక 4-5 డేస్ అయినా మనం ఎక్కడికైనా ట్రావెల్ బయటకు పని మీద పోయినా కూడా వీటితో అయితే ఇబ్బందే లేదు. చాలా బాగుంటుంది. ఇవి అయితే ఫీడింగ్ ఇవ్వడం కానీ ఈ ఫించెస్కి అయితే చాలా బాగా యూజ్ అవుద్ది. ఒకసారి ఫీడింగ్ చేసి పెట్టేసామంటే ఫిల్ చేసి ఆటోమేటిక్గా ఫీడ్ అనేది వేస్ట్ కూడా కాదు, వేస్టేజ్ తీసి దీంట్లో కిందకు వచ్చేస్తుంది. ఏదైనా కూడా బాగుంటుంది. దీంట్లో అయితే మనం ఫిల్ చేసి ఒక్కసారి పెట్టామంటే మాత్రం టోటల్గా బర్డ్స్కి ఒక 1 వీక్ అయినా మినిమం ఒక 4-5 డేస్ అయినా కూడా ఇబ్బంది ఏం లేదు. చాలా బాగుంటుంది. ఇదైతే ఫించెస్ పెంచే వాళ్ళకి ఎవరికైనా కూడా మనం ఇదైతే సజెస్ట్ చేస్తాము. చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా ప్రీమియంగా ఉంది. చూడొచ్చు. వీడియోని అయితే చివరి దాకా చూడండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ ఇస్తాను. ఎవరికైనా ఏదైనా డీటెయిల్ కావాలంటే కాల్ చేయండి, డీటెయిల్ అనేది చెప్తానండి. ట్రాన్స్పోర్ట్ ఉన్న ప్రాంతాలకు కూడా ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టిస్తాము. ఇవే కాకుండా మనమైతే ఇప్పుడు బర్డ్స్కి సంబంధించినంత వరకు వీటిలో న్యూట్రిషన్స్, బర్డ్స్కి విటమిన్స్, ఇప్పుడు బర్డ్స్ వచ్చేసి మనం హ్యాచింగ్కి, ఎగ్స్కి ప్రిపేర్ అయిన వాటికి కొన్నిటికి మెడిసిన్స్ కొన్ని వాడుతూ ఉంటారు. బూస్టర్ అని చెప్పి, బూస్ట్ ప్లస్ అని చెప్పి ఇట్లా కొన్ని ఉన్నాయి. వీటిలో అయితే మనం అయితే ఇవి తెప్పించాము. వేరే బ్రదర్ అయితే కావాలంటే తెప్పించాము. ఇది ఫెదర్స్ బాగా రావడానికి దాంట్లో అయితే గ్రో ఎట్లా ఉంటుంది ఏందని చెప్పి, బర్డ్ కేర్ అని చెప్పి, దాంట్లో హెల్త్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కొన్ని మెడిసిన్స్ అనేది మనం ఇచ్చే ఫుడ్లోనే కొన్నిటికి ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని అయితే వాటర్లో మిక్స్ చేసి ఇస్తారు. కాబట్టి ఇట్లాంటివి ఇవి అయితే ఉన్నాయి. చూడండి, బర్డ్ కేర్ అని చెప్పి హెర్బల్, ఇది చాలా బాగుంది. క్వాలిటీ అయితే ఈ వాడే కొద్దీ బాగుంటాయని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇవి కూడా వేరే బ్రదర్ కోసం అయితే తెప్పించడం జరిగింది. ఒకసారి మనం కూడా చూద్దాం, ఒకసారి వాడదాం అనేసి చూస్తున్నాను. వాడతాను, ఇది కూడా వాడి మీకు రిజల్ట్ ఎట్లా ఉంది అనేది కూడా చెప్తాను. ఓకేనండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, రిక్వెస్ట్. మీ లైక్ వల్ల బర్డ్ అండ్ పెట్ లవర్కి అయితే ఈ వీడియో అనేది చేరుతుంది. కాబట్టి ప్లీజ్ అండి, ఒక లైక్ అయితే చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ గైస్.